అండి ఇదండి మిగిలిపోయిన కూరగాయలు కానీ చెత్త చెదారం అంతా ఏ రోజు వేస్ట్ అంతా ఆ రోజు బకెట్లో వేసి అదంతా ఇట్లా పెట్టాను. అదంతా బకెట్ నిండిపోయింది. అప్పుడప్పుడు మధ్య మధ్యలో మట్టేస్తూ ఉంటాను. కొంచెం బాగా ఎరువైపోయింది, కుళ్ళిపోయింది బాగా. ఇదండి మామిడి టెంకులు కూడా వేసాను ఈ కుండీలో. మామిడి టెంకులు, కూరగాయలు, తరిగిన చెత్త అంతా వేసేసి మనకి ఏదైతే పనికిరాని వస్తువు అంటూ ఏమీ లేదు, అవన్నీ కుండీలకి వేసేసి పెడతా వచ్చాను. ఇదంతా ఎంత ఎరువు అంటే చెప్పలేను అదంతాను. ఇప్పుడు మనం అదిగో పిలకలు కూడా వస్తున్నాయి మామిడి, ఇదండి ఎట్లా వస్తున్నాయి. దీనిలో వచ్చే మొక్కలు ఇది మామిడి, ఆ టెంకులన్నీ వేసాను అలా వస్తున్నాయి. ఇవి మనం తిని పడేసే పళ్ళు కూడా జామ పండ్లు అట్లా వేసేసుకున్నాం అనుకోండి, మొక్కలు వస్తాయి. వచ్చినప్పుడు మనం నాటుకోవడానికి వీలవుతుంది. లేదు ఎరువు కింద పనికి వస్తుంది అన్నట్టు వేసాను నేను, ఎరువు కిందే వస్తున్నాయి. ఇవి బంగాళదుంప, ఇవన్నీ బంగాళదుంప ఎరువుకి ఎంతో మంచిది కదండి, అలాగే వేసాను. ఇదంతా వేస్టే మొత్తం. దీనిలో చాలా మట్టి కలుస్తుంది. మట్టి ఇది ఎరువు మొత్తం కలిపేసి కుండీలకి పెట్టేసి మొక్కలు నాటితే ఇంకా మనకి ఎరువు బాధ ఉండదు, చాలా బలంగా పెరుగుతాయి మొక్కలు. అదేవిధంగా ఎదుగుండి బకెట్ చాలా చేసి పెట్టాను. ఇది ఎరువు. ఇదంతాను మొక్కల కుదుళ్ళకి పాదులు తీసి ఆ పాదుల దగ్గర కొంచెం వేసేసామనుకోండి, వేసి మట్టి వేసామనుకోండి, బాగా చెట్లకి ఎరువు అవుతుంది. దీనిలో కూరగాయలు అండి, అన్ని కూరగాయలు అన్నీ ఏదైతే పనికిరాక మనం రోజువారీ కూరగాయలు వస్తాయో అవన్నీ వేసానండి. పళ్ళు కానీ కూరగాయలు కానీ అన్నీ వేసాను. దీనికి అంతా ఇట్లా పెట్టేసాను. మామిడి పండ్లు తిన్నాయి మొత్తం తొక్కలు, ఒక్క తొక్క కూడా వేస్ట్ కాకుండా మొత్తం ఉల్లి పొట్టు అంతా వేసానండి. అల్లం ఏది మనం చెక్కు తీస్తామో ఏది పడేస్తామో అవి మొత్తం వేసాను. ఇదంతా ఎరువేయి. చెట్ల పాదులకి అన్నిటికీ మనం ఇలా పాతి తీసుకొని పెట్టి వేయాలి. ఇంకా అన్నీ సిద్ధం చేసుకున్నాను. మట్టి మాత్రం రెడీగా ఉంది. ఇది మొత్తం కలిపేసి కుండీలకి పోసేసి మొక్కలు నాటేస్తానండి. వర్షాకాలం కదా, మంచి వర్షాల్లో మొక్కలు పెడితే చాలా బాగా వస్తాయని చేస్తున్నాను. మీరు అలా తయారు చేసుకోండి. ఓకే.